Hi, hi everyone. Study in UK, United Kingdom. యూకేలో మనం చదువుకోవాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఎప్పుడు ఇంటెక్స్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఏ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, దీంట్లో కొన్ని కీ ఫ్యాక్ట్స్, అలాగే మనం యూకేనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ పిపిటి ద్వారా బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మనం చూద్దాం. మ్యాప్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ యొక్క మ్యాప్ మేడప్ ఆఫ్ స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్. స్టూడెంట్ యునైటెడ్ కింగ్డమ్లో ఎడ్యుకేషన్ వైజ్గా వెళ్తున్నప్పుడు ఇన్సైడ్ ఆఫ్ లండన్లో ఉండాలా, అవుట్ సైడ్ ఆఫ్ లండన్లో ఉండాలా అనేది డిసైడ్ అయ్యి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్సైడ్ ఆఫ్ లండన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, పార్ట్ టైం షాప్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, అండ్ యూనివర్సిటీస్ కూడా మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. అవుట్ సైడ్ ఆఫ్ లండన్ లివింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది, కొంచెం జాబ్స్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. స్టూడెంట్ ఖచ్చితంగా యూకేకి వెళ్ళేటప్పుడు ముందు డిసైడ్ అయ్యి యూనివర్సిటీస్ తీసుకొని అప్లై చేసుకుంటారు. కీ ఫ్యాక్ట్స్, యునైటెడ్ కింగ్డమ్ కీ ఫ్యాక్ట్స్ అనమాట. యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ వచ్చి లండన్. ఇక్కడ కరెన్సీని పౌండ్స్ ద్వారా చెప్తామన్నమాట. 1 పౌండ్ వచ్చి ఇండియన్ కరెన్సీ 105 రూపీస్ అండి. ఇక్కడ పాపులర్ సిటీస్ వచ్చి లండన్, మాంచెస్టర్, షెఫీల్డ్, కార్డిఫ్, బ్రమింగ్హామ్, ఎడిన్బర్గ్, న్యూకాజల్, గ్లాస్గో, బెల్ఫాస్ట్. ఇక్కడ నుంచి మనం యూకే ట్రావెల్ చేయాలి అంటే ట్రావెల్ టైం ఫ్రమ్ ఇండియా 9 hours బై ఫ్లైట్. డైరెక్ట్ ఫ్లైట్ అయితే 9 hours అండి. యూకే స్టూడెంట్ వీసా ప్రాసెస్. యూకే స్టూడెంట్ వీసా ప్రాసెస్ని మనం టైర్ 4 వీసా ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. యూకేలో స్టూడెంట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలనుకున్నా, కాలేజెస్కి అప్లై చేసుకోవాలనుకున్న ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ని తను గ్యాదర్ చేసుకోవాలి, యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న తర్వాత తనకి యూనివర్సిటీ నుంచి డెసిషన్ ఎన్ని డేస్కి వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకుందాము. స్టార్టింగ్ వచ్చి స్టూడెంట్ తన అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 10th, ఇంటర్మీడియట్, తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని, ఒక్కొక్క యూనివర్సిటీకి 2 LORs అనేది మనం రెడీగా పెట్టుకోవాలండి. ఒక SOPని, అప్డేటెడ్ రెజ్యూమేని పెట్టుకోవాలి, పాస్పోర్ట్ కాపీ. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఒక యూనివర్సిటీని ఏదో ఒక స్టూడెంట్ అకాడమిక్ పర్సంటేజెస్ని బేస్ చేసుకొని 10th, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ వైజ్గా స్టూడెంట్కి 75+ ఉంటే స్టూడెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ అనేది అటెంప్ట్ చేయకుండానే యూనివర్సిటీ అడ్మిట్ ఇస్తుందండి. అలాగే తన అకాడమిక్ పర్సంటేజ్ వచ్చేసి 55% అబోవ్ ఉండాలి. ఇంటర్మీడియట్ పర్సంటేజ్ వచ్చేసి 70+ ఉండాలి. స్టూడెంట్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఈ క్రైటీరియాని మీట్ అయినట్లు ఉంటే స్టూడెంట్ సెలెక్ట్ యూనివర్సిటీని తన అకాడమిక్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీస్ని తనకి సూటబుల్ అయ్యే కోర్సుని సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఇంతకుముందు 1 to 2 weeksలో అడ్మిషన్ డెసిషన్ అనేది వచ్చేదండి. ఇప్పుడు 2 to 4 weeks టైం తీసుకుంటుంది అడ్మిషన్ రావడానికి. స్టూడెంట్ అన్ని డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత 2 to 4 weeksలో అడ్మిషన్ డెసిషన్ వస్తుంది. అది కండిషనల్ ఆఫర్ లెటర్గా రిలీజ్ చేస్తారు. ఆ కండిషనల్ ఆఫర్ లెటర్ వైజ్గా మనకి స్టూడెంట్ 60% ఫీజు కట్టాలా, 30% కట్టాలా, 40% కట్టాలా, డిపెండ్ అపాన్స్ యూనివర్సిటీని బేస్ చేసుకొని తన ఎంత ఫీ స్ట్రక్చర్ అనేది పే చేయాలి అనేది ఆ కండిషనల్ ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారండి. దానిని బేస్ చేసుకొని మనం యూనివర్సిటీకి ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీకి ఫీ పేమెంట్ చేసిన స్లిప్ని యూనివర్సిటీకి మనం సబ్మిట్ చేసిన తర్వాత క్యాష్ మీన్స్ క్యాష్ ఫుల్ ఫామ్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. ఇది క్యాష్ రిలీజ్ చేయడానికి ముందు స్టూడెంట్కి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే స్కైప్ ద్వారా కానీ, ఒకవేళ టెలికాన్వర్జేషన్ కానీ, వీడియో కాల్ కానీ జరగవచ్చు.
ఒక్కొక్క యూనివర్సిటీకి క్యాష్ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఒక్కొక్క యూనివర్సిటీకి జరగదు. ఇది వీసా ఇంటర్వ్యూ ఏం కాదండి. స్టూడెంట్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాడు కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ స్టూడెంట్ని అడుగుతారు. తన ఫినాన్షియల్ వైజ్గా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వైజ్గా, యూనివర్సిటీ వైజ్గా, తను తీసుకున్న కోర్స్ వైజ్గా స్టూడెంట్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. స్టూడెంట్ ఖచ్చితంగా ఈ కాల్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఆన్సర్ కనుక చేయకపోతే స్టూడెంట్కి మనం ఫీ స్ట్రక్చర్ అనేది యూనివర్సిటీకి పే చేసినా కూడా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై ముందు ప్రిపేర్డ్గా ఉండి యూనివర్సిటీతో మనం మాట్లాడాలి. క్యాష్ కాల్కి మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ క్యాష్ కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే కాల్ కంప్లీట్ అయిపోతుందో, క్యాష్ ఇంటర్వ్యూ కాల్ కంప్లీట్ అయిపోతుందో క్యాష్ని రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ అవ్వగానే మనం ఏం చేస్తాం, వీసా ప్రాసెస్కి వెళ్తాం. వీసా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అండి. వీసాకి మనం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్యాష్ రిలీజ్ అవ్వగానే మెడికల్ టెస్ట్ అనేది జీవైడి ద్వారా మనం బుక్ చేసుకొని మెడికల్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్ అండ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్ని, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ మీన్స్ స్టూడెంట్ 1 year ఆర్ 60%, 30%, 40% ఫీజు కట్టినా, మాస్టర్స్ అయినా ఏ కోర్స్కి అయినా తనకి అయ్యే టోటల్ ఖర్చు వైజ్గా మొత్తం టోటల్ మాస్టర్స్ ఫీజు ఆర్ టోటల్ కోర్స్ ఫీజు అండ్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ వైజ్గా స్టూడెంట్ చూపించాల్సి ఉంటుంది. ఆ ఫినాన్షియల్ చూపించే డాక్యుమెంట్స్ అనేది 28 days, ఫండ్స్ అనేది 28 days మెచ్యూరిటీ ఫండ్స్ అయి ఉండాలి. 28 days మెచ్యూరిటీ ఫండ్స్ అయి ఉండాలి. సేవింగ్స్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా, తన లోన్కైనా వెళ్ళొచ్చు. ఏ రకంగా అయినా మెచ్యూరిటీ ఫండ్స్ వైజ్గా చూపించాల్సి ఉంటుంది. వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకుంటాం. ఈ వీసా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయండి యూకేకి. అది స్టాండర్డ్ వీసా, ప్రయారిటీ వీసా, సూపర్ ప్రయారిటీ వీసా. స్టాండర్డ్ వీసా వచ్చేసి 35,000 అప్రాక్స్ ఉంటుందండి. 35,000 అప్రాక్స్ కట్టినా కూడా అది 3 to 4 weeks టైం తీసుకొని వీసా డెసిషన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ స్టూడెంట్కి ప్రయారిటీ వీసాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు స్టాండర్డ్ వీసా ఫీజు ప్లస్ ఈ ప్రయారిటీ వీసాకి ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అంటే స్టాండర్డ్ వీసా ఫీజు 35,000 ఉంటే ఇంకా 40 to 50,000 అప్రాక్స్ ఈ ఫీజు కూడా పే చేస్తే ప్రయారిటీ వీసా 1 weekలో రిలీజ్ చేస్తారు. అలాగే సూపర్ ప్రయారిటీ వీసాకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు స్టూడెంట్ స్టాండర్డ్ వీసా ఫీ అనేది పక్కా ఈ 3 టైప్స్ ఆఫ్ వీసాస్లో ఏ వీసాకి వెళ్ళినా స్టాండర్డ్ వీసా ఫీ అనేది ఖచ్చితంగా కట్టాలి. అలాగే సూపర్ ప్రయారిటీ వీసా ఫీ అనేది అప్రాక్స్ 1 lakh ఉంటుంది. ఇది కట్టిన తర్వాత 1 dayకే రిలీజ్ అవుతుంది అనమాట వీసా డెసిషన్ అనేది. మనం స్టూడెంట్కి సజెస్ట్ చేసేటప్పుడు స్టూడెంట్ యూనివర్సిటీకి తను వెళ్ళే టైంని బేస్ చేసుకొని మనం వీసా స్లాట్ అనేది, అంటే వీసా దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది స్టూడెంట్కి చెప్తాం. స్టూడెంట్ అరైవల్ అయ్యే డేట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు స్టాండర్డ్ వీసా తీసుకోవచ్చు అండి. 3 to 4 weeks టైం ఉంది అనుకుంటే స్టాండర్డ్ వీసా తీసుకోవచ్చు. లేదు టైం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు స్టూడెంట్ బడ్జెట్ని బట్టి ప్రయారిటీ వీసా ఆర్ సూపర్ ప్రయారిటీ వీసా తీసుకోమని చెప్తాం ఎక్కువగా. ఇలా వీసా 3 types ఉంటుంది. వీసా బుక్ చేసుకుంటాం. వీసా ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు బయోమెట్రిక్ ఉంటుందండి, బయోమెట్రిక్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఆ స్లాట్ వైజ్గా బయోమెట్రిక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్టూడెంట్ ఆల్ డాక్యుమెంట్స్ని క్యారీ చేసుకొని వెళ్తారు. ఆల్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ జరుగుతాయి. మళ్ళీ తన డాక్యుమెంట్స్ తనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఒక్క పాస్పోర్ట్ కాపీ మాత్రమే తీసుకుంటారు వీసాకి వెళ్ళినప్పుడు. ఆ పాస్పోర్ట్ కాపీ తీసుకొని స్టూడెంట్కి ఇన్ కేస్ స్టాంపింగ్ పడినప్పుడు త్రూ మెయిల్ ద్వారా వస్తుంది. ఆఫ్టర్ దట్ అది కొరియర్ చేస్తారు. పాస్పోర్ట్ కాపీ అనేది కొరియర్ చేస్తారు. ఇది యూకేకి సంబంధించిన స్టూడెంట్ వీసా ప్రాసెస్ అండి. QS వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అండి. యూకేలో వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఏమున్నాయో వాటి నేమ్స్ ఈ స్లైడ్లో ఇచ్చానండి, చూడండి. అలాగే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనమాట. అంటే ఆ యూనివర్సిటీకి వరల్డ్ ర్యాంకింగ్ ఎంత ఉందో కూడా ఈ స్లైడ్లో మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, ఇలా కింద ఉన్నాయి చూడండి. అన్ని ఈ స్లైడ్లో మనం వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ చూడొచ్చు. వై స్టడీ ఇన్ ద యూకే? ఎందుకు యూకేలో చదువుకోవాలి అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుందండి ఇక్కడ. అకాడమిక్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి యూకే వైజ్గా. అలాగే
ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకుడ్ ఎక్కువ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఆల్మోస్ట్ వరల్డ్ వైజ్గా బెస్ట్ ర్యాంకుడ్ యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట యూకేలో. అలాగే ఎక్కువ ఆప్షన్స్, మనము చదువుకోవడానికి ఎక్కువ కోర్సెస్, ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. స్టడీ వైజ్గా ఏ కోర్స్ తీసుకున్నా అవైలబుల్ ఉండేలాగా ఉంటుంది యూకేలో. ఏ యూనివర్సిటీలో అయినా అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఎక్కువ స్పెషలైజేషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే అడ్మిషన్ అనేది IELTS రాయకపోయినా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్స్ అనేది అటెండ్ చేయకపోయినా, స్టూడెంట్ 10th ఇంటర్మీడియట్ మార్క్స్ వైజ్గా ఇంగ్లీష్ పర్సంటేజ్ బాగున్నప్పుడు, IELTS రాయకపోయినా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులు ఏవి రాయకపోయినా యూనివర్సిటీ అనేది అడ్మిట్ ఇవ్వడానికి ఉంటుంది యూకే వైజ్గా. అలాగే చాలా తక్కువ ఫీతో డ్యూరేషన్ కూడా కోర్సెస్ వైజ్గా డ్యూరేషన్ వైజ్గా తక్కువగాను, తక్కువ ఖర్చుతో మనం మాస్టర్స్ అయినా అండర్ గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు యూకే వైజ్గా సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్. అలాగే యూనివర్సిటీస్ నుంచి స్కాలర్షిప్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట. స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని, ఆ యూనివర్సిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అలాగే మాస్టర్స్ కోర్సులో విత్ పెయిడ్ ప్లేస్మెంట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ కలిగి ఉంటుందన్నమాట. దీనికోసం ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ యూకే సెలెక్ట్ చేసుకుంటారు. లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. యూకేలో ఎటువంటి లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, ప్రీ మాస్టర్స్ కోర్సెస్ ఉంటాయి. ఇవి 1 by 1 అనమాట. అంటే ఎకడమిక్ పర్సంటేజ్ వైజ్గా తక్కువే. ఇక్కడ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్స్, మాస్టర్స్ చేసే ప్రోగ్రామ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ క్రైటీరియా వైజ్గా అంటే స్టూడెంట్ ఎకడమిక్ పర్సంటేజెస్ని బేస్ చేసుకొని ఫౌండేషన్ కోర్సెస్ తీసుకుంటారు. స్టూడెంట్ డిప్లొమా కోర్సెస్ కంటే ఫౌండేషన్ కోర్సెస్ చేస్తేనే ఎక్కువగా వాల్యూ ఉంటుంది. దాని క్రైటీరియా కూడా మీట్ అవ్వనప్పుడు డిప్లొమా కోర్సెస్ చేస్తారు. ఓకే, ఫౌండేషన్ కోర్సెస్ చేయడం వల్ల స్టూడెంట్కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగానే అవుతుంది అండి. ఫౌండేషన్ ఆర్ డిప్లొమా ఆర్ ప్రీ మాస్టర్స్ ఏది చేసినా స్టూడెంట్కి యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్తో పాటు ఈ కోర్సెస్ని కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఫౌండేషన్ కోర్సెస్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ ఇది కంప్లీట్ చేసేసరికి దీని సర్టిఫికేట్ అండ్ 2 years బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది పొందగలుగుతాడు. అలాగే స్టూడెంట్ దీన్ని తీసుకోవడం వల్ల అకాడమిక్ సబ్జెక్ట్స్ వైజ్గా నాలెడ్జ్ని గెయిన్ అవుతాడు. అలాగే ఇంగ్లీష్ వైజ్గా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వైజ్గా కూడా నాలెడ్జ్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ రకంగా కూడా యూనివర్సిటీకి ఎంటర్ అవ్వచ్చు. స్టూడెంట్ క్రైటీరియా వైజ్గా, యూనివర్సిటీ క్రైటీరియా వైజ్గా తక్కువగా ఉన్నప్పుడు ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటారు. ఇన్ కేస్ ఫౌండేషన్ కోర్సెస్ కూడా ఎలిజిబుల్ కానప్పుడు స్టూడెంట్కి డిప్లొమా కోర్స్ వస్తుందన్నమాట. డిప్లొమా కోర్సెస్లో 2 levels ఉంటాయి. బ్యాచిలర్ ప్రోగ్రామ్కి 2 levels ఉంటాయి అనమాట. ఇదేంటి HNC, HND నేషనల్ సర్టిఫికేట్ అనమాట. ఇది 1 year కోర్స్ ఈక్వలెంట్ టు ద ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ఈ కోర్స్ అనేది ఒక 1 year బ్యాచిలర్ డిగ్రీకి సమానం అవుతుంది. అలాగే హయ్యర్ నేషనల్ డిప్లొమా ఇది 2 year కోర్సెస్ అనమాట, ఈక్వలెంట్ టు ద ఫస్ట్ 2 years ఆఫ్ బ్యాచిలర్స్ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీ. ఇలా డిప్లొమా కోర్సెస్ తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ ప్రీ మాస్టర్స్ అనమాట. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మాస్టర్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తనకున్న అకాడమిక్ పర్సంటేజెస్ వైజ్గా కనుక తక్కువగా ఉన్నప్పుడు స్టూడెంట్కి, ఇంగ్లీష్ పర్సంటేజెస్ వైజ్గా తక్కువగా ఉన్నప్పుడు స్టూడెంట్ ప్రీ మాస్టర్స్ తీసుకుంటాడు. ఈ ప్రీ మాస్టర్స్ తనకున్న అకాడమిక్ పర్సంటేజ్ని, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని, కోర్స్ని వైజ్గా తన పర్సంటేజెస్ని బేస్ చేసుకొని అది 10 weeks 12 weeks అనేది యూనివర్సిటీ అంటే ఈ ప్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇస్తుందన్నమాట. ఇలా ఈ యూకేలో ఏంటంటే లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎలా level 4, level 5, level 6 అనమాట. ఇలా చెప్పుకుంటారు. నార్మల్గా కోర్సెస్ని level 4, level 5, level 6 ఆ విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ని అలా లెవెల్స్ వైజ్గా చెప్తారనమాట యూకేలో. ఎంట్రీ క్రైటీరియా ఫర్ మాస్టర్స్. ఒకవేళ స్టూడెంట్ హై ర్యాంక్డ్ యూనివర్సిటీస్కి కనుక వెళ్ళాలి అనుకుంటే స్టూడెంట్కి 60% to 70% ఇన్ బ్యాచిలర్స్ ఉండాలండి. అలాగే మిడిల్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్కి స్టూడెంట్ వెళ్ళాలి అనుకుంటే 55% to 65% ఇన్ బ్యాచిలర్స్ ఉండాలి. లో ర్యాంక్డ్ యూనివర్సిటీస్, తక్కువగా ఉన్న యూనివర్సిటీస్కి అంటే తక్కువ ర్యాంక్డ్ ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే మినిమం స్టూడెంట్కి 50 to 55% ఇన్ బ్యాచిలర్స్ ఉండాలి. అలాగే స్టూడెంట్ IELTS రాయకపోయినా పర్లేదు. ఇన్ కేస్ స్టూడెంట్ IELTS రిక్వైర్మెంట్స్ ఉన్న యూనివర్సిటీస్ అయితే తీసుకున్నాడు అనుకుంటే IELTS రిక్వైర్మెంట్స్ రేంజెస్ వచ్చేసి 6 bands కానీ 6.5 bands కానీ ఉండాలి. విత్ నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 ఉండాలి. డిపెండ్ అపాన్ ద కోర్స్ అండ్ ద యూనివర్సిటీ. ఓకే, కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ MOA అండి. అంటే MOA మీన్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్
గ్రాడ్యుయేటింగ్ అంటే ఐఎల్డిఎస్ వే ఆఫ్ అనమాట. ఐఎల్డిఎస్ వే ఆఫ్ ద యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. అలాగే ఎంఓఐ నాట్ యాక్సెప్టెడ్ వేవ్ ఆఫ్ ఐఎల్డిఎస్ ఫర్ బ్యాచులర్స్. ఎంఓఐని యాక్సెప్ట్ చేయని యూనివర్సిటీస్ ఉంటాయి, చేసే యూనివర్సిటీస్ ఉంటాయి. ఇవి చూసుకొని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫర్ మాస్టర్స్కి క్రైటీరియా అనమాట. ఇంటెక్స్ అంటే యూకేకి ఇంటెక్స్ ఎప్పుడు ఉంటాయి అంటే యూకే యూనివర్సిటీస్ హ్యావ్ 2 మేజర్ ఇంటెక్స్ ఉంటాయి అనమాట. 2 మేజర్ ఇంటెక్స్లో అది ఫస్ట్ వన్ వచ్చి సెప్టెంబర్, అక్టోబర్. దీనిని ఫాల్ ఇంటెక్ అంటారు. ఆర్ జనవరి అండ్ ఫిబ్రవరిని స్ప్రింగ్ ఇంటెక్ అంటారు. ఈ 2 ఇంటెక్స్ ఉంటాయి అనమాట మేజర్ ఇంటెక్స్ అనమాట. హవర్ మెనీ యూనివర్సిటీస్ ఆఫర్ కోర్సెస్ కమెన్సింగ్ ఇన్ ఏప్రిల్, మే, జూన్, జూలై. మిడ్ ఇంటెక్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ 4 monthsలో ఉంటుంది. ఐదర్ ఏప్రిల్, మే, జూన్, జూలైలో. ఇవి యూకేకి ఇంటెక్స్ అనమాట. కాస్ట్ ఆఫ్ స్టడీ ఇన్ ద యూకే అండి. యూకేలో చదువుకోవాలి అంటే కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఎస్టిమేటెడ్ కాస్ట్ చూద్దాం. మనం యాక్చువల్లీ యూకేకి పౌండ్స్ ద్వారా చెప్పుకుంటాం అనమాట. అంటే ఇండియన్ కరెన్సీ వచ్చేసి 105 ఉంటుంది అప్రాక్స్. అలాగే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇది పర్టికులర్గా మనకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది యూనివర్సిటీని బేస్ చేసుకొని ఉంటుందండి. ఆ ఇంటికి బేస్ చేసుకొని, ఆ కోర్సుని బేస్ చేసుకొని ఉంటుంది. పర్టికులర్గా ఇదే ఫీ స్ట్రక్చర్ అవుతుందని కాదు, అప్రాక్స్ చెప్తున్నాను. నార్మల్గా ఎగ్జామ్ ఫీజెస్ అంటే ఒకవేళ స్టూడెంట్ ఐఎల్టీఎస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వైజ్గా కనుక ఎగ్జామ్ కనుక అటెంప్ట్ చేస్తే, అకాడమిక్ అటెంప్ట్ చేస్తారు కాబట్టి అది 16,250 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టూడెంట్ అటెంప్ట్ చేస్తే. అలాగే ట్యూషన్ ఫీజు వచ్చేసి 14,000 ఇండియన్ కరెన్సీ 14,000 పౌండ్స్ అండి. 14 lakhs ఉంటుంది ఇండియన్ కరెన్సీ వైజ్గా. లివింగ్ కాస్ట్ చూసి 9,600 పౌండ్స్కి మనం ఇండియన్ కరెన్సీ 9,60,000 అనమాట. ఎన్హెచ్సి హెల్త్ ఉంటుందండి. ఇది ఇయర్లీ వైజ్గా కట్టుకుంటాము. నార్మల్గా 470 ఫర్ ఇయర్ అను. అండ్ సర్చ్ చార్జెస్ వచ్చేసి 235 ఉంటుందండి. టోటల్లీ పౌండ్స్ వచ్చేసి 705 పౌండ్స్. అప్రాక్స్ ఇండియన్ కరెన్సీ 70,500. మొత్తం టోటల్ వచ్చేసి 24,81,000 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 24,81,000 అవుతుంది. కానీ పార్ట్ టైం జాబ్స్ ఎర్నింగ్స్కి మనం కౌంట్ చేసుకుంటే 6,000 పౌండ్స్కి 6 lakhs. అప్రాక్స్ ఇండియన్ కరెన్సీ వచ్చేసి 6 lakhs అనమాట. నార్మల్గా అసిస్టెంట్షిప్స్, స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటాయండి. అలాగే నేచర్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్ కూడా ఆఫ్ క్యాంపస్ 20 hours చేసుకోవచ్చు పర్ వీక్. డ్యూరింగ్ అకేషన్ వచ్చేసి 40 hours ఉంటుంది పర్ వీక్. ఓకే, ఇది కాస్ట్ టు స్టడీ ఇన్ ద యూకేలో చదువుకోవాలి అనుకుంటే మనకి అయ్యే ఖర్చు అప్రాక్స్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.